చిత్తూరు తిరుపతి ప్రాంతాల్లో అల్లరి చెలరేగాయి. ఇప్పుడు మనం అన్నమయ్య సోదరులో ఉన్నాం. ఇక్కడికి చేరుకున్న వేల మంది పుష్ప మద్దతుదారులు సృష్టిస్తున్నారు. అస్సలు తగ్గేదిలే. ల్యాండ్ అనేది పట్టణంలో ఉండేది కాదు, పట్టకడలో ఉంటది. పుష్ప అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిందన్నట్టు. అదే పులి 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిందని అర్థం. నేను బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చిన తగ్గేదిలే. అస్సలు తగ్గేదిలే. పగడి రూల్ ఎవతెగ్గేదిలే. ఆగండి ఫ్రెండ్స్, మీరు ఎక్సైటింగ్ గేమ్స్, స్పోర్ట్స్ ఇంకా క్యాసినో ఆడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే నేను మీకోసం ఒక యాప్ అయితే తీసుకొచ్చాను. అదే క్రికెట్స్. ఇందులో మీరు ఇంట్లో కూర్చొని మీ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ లక్షలు కాదు కోట్లు సంపాదించవచ్చు. ఇప్పుడు జరుగుతున్న T20 వరల్డ్ కప్ ని మీరు ఈ యాప్ లో చూస్తూ కూడా మనీ సంపాదించవచ్చు. ఇప్పుడు మీరు ట్యూబ్100 అనే ప్రోమో కోడ్ ని వాడి ఈ గేమ్ లో రిజిస్టర్ అవుతే మీకు 100 రూపీస్ ఫ్రీగా సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. అండ్ ఈ యాప్ లో మనీయే కాకుండా చాలా మంది లక్కీ విన్నర్స్ కి R15 V3 బైక్ లేదా iPhone 15 Pro ని ప్రతి వారం గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఈ యాప్ కి మన రాబిన్ ఉత్తప్ప ఇంకా శ్రబంతి చటర్జీ బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారు. చెప్తున్నా కదా, ఈ యాప్ లో మీకు నెవర్ బిఫోర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండబోతుంది. ఇంకా ఈ యాప్ లో మీరు ఈజీ డిపాజిట్ ఇంకా ఈజీ విత్డ్రావల్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్ లో మల్టీ లాంగ్వేజ్ కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది. మెయిన్ గా క్రికెట్స్ లో మీరు ఏవియేటర్ గేమ్ ఆడుతూ చాలా మనీని సంపాదించవచ్చు. అయితే ఇంకా దేనికి లేట్ చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ ని ప్రెస్ చేసి గేమ్ ని డౌన్లోడ్ చేసుకుని ఆడండి. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ నుంచి సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది భయ్యా. వామ్మో, ఈ సాంగ్ జస్ట్ 1 అవర్ లోనే 1 మిలియన్ వ్యూస్ ఇంకా 1.7 లాక్ లైక్స్ తో యూట్యూబ్ లో రచ్చలే పడేస్తుంది. ఇక్కడ ఈ వీడియోలో చూస్తుంటే ఆ లైటింగ్స్ గానీ ఆ సెట్స్ గానీ మామూలుగా లేవు. ఇంకా ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కాకుండా నార్మల్ వీడియో పెట్టడం ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. అసలు డిఎస్పీ ఏ మాత్రం పెట్టకుండా బీజం ని చించి ఇరగది సౌదల పడేశాడు. కాకపోతే ఈ సాంగ్ మన తెలుగులో కన్నా హిందీలో ఇంకా చాలా బాగుంది. పుష్పరాజ్ ఎంత పెద్దోడైనా శ్రీవల్లి దగ్గర చిన్న పిల్లోడు అయిపోతాడు అని చెప్తున్నారు. ఈ సాంగ్ ని థియేటర్ లో చూస్తుంటే లిటరలీ ఆ ఫీల్ వేరే లెవెల్ లో ఉండబోతుంది. ఈ సెకండ్ సాంగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ నుంచి ఐటమ్ సాంగ్ అయితే లీక్ అయిపోయింది భయ్యా. అసలు ఈ మ్యాటర్ వింటుంటేనే మెంటల్కి పోతుంది. రీసెంట్ గా అల్లు అర్జున్ ఈ పుష్ప 2 మూవీ షూటింగ్ ని మొత్తం కంప్లీట్ చేసుకుని ఇప్పుడు సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే May 29th రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సెకండ్ సాంగ్ మాత్రం మళ్ళీ పుష్ప సాంగ్ కి మించి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతుంది. బామ్మో, ఇంకా ఈ సినిమా సాంగ్ షూటింగ్ లో ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అయితే జాయిన్ అయ్యారు. ఈ మూవీలో ఈ సాంగ్ మెయిన్ హైలైట్ గా ఉండబోతుందంట. అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు, వింటేజ్ యాక్ట్రెస్ మీనా గారు. ఒక్కసారి ఈ సాంగ్ వింటే మీకు పిచ్చకి పోవడం మాత్రం పక్కా అని మూవీ టీం నుంచి న్యూస్ అయితే బయటకు వచ్చింది. పుష్ప 2 సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్. పుష్ప 2 మూవీ నుంచి సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది భయ్యా. అల్లు అర్జున్ బర్త్డే కి రిలీజ్ అయిన పుష్ప సాంగ్ ఈ సోషల్ మీడియాని ఏ రేంజ్ లో షేక్ చేసిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పుష్పరాజే కాదు, నేను కూడా తగ్గేదేలే అని ఈ మూవీ నుంచి రేపు రష్మిక మందన సెకండ్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేయబోతున్నారు మూవీ టీం. అసలు ఇవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్ సింప్లిసిటీ గురించి తెలిస్తే మీరు పక్కా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే రీసెంట్ గా అల్లు అర్జున్ ఇంకా స్నేహ గారు ఇద్దరు కలిసి ఒక చిన్న డాబాలో తింటున్న ఫోటోస్ అయితే బయటకు వచ్చాయి. అసలు అల్లు అర్జున్ ఇంత పెద్ద రేంజ్ కి వెళ్ళినా కానీ ఇంత సింప్లిసిటీకి హ్యాట్స్ ఆఫ్ అంతే. శ్రీవల్లి సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్.